This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Supreme Yoga, Yoga Vasistam, Utpatti Prakarana Yogamu, 25వ రోజు 3rd October 2020. ఓకే జస్ట్ ఒక లైన్ ముందుకు చదువుతాను, తర్వాత విల్ స్టార్ట్. అలాగే Thus, resting in the unreal, which however appears to be real, Brahman, now appearing to be Jiva, becomes confused. అంటే బ్రహ్మము జీవుడుగా కనిపిస్తూ ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అపియరింగ్ అంటే కనబడుతున్నాడు. సరే, అది అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కనుక ఎక్కువ వివరణ ఏమి బట్టి This same Brahman, which has come to regard itself as a finite Jiva and endowed with a physical body, kama పెడుతున్నాం. అంటే ఈ బ్రహ్మానికి ఒక భౌతికమైన శరీరం ఇవ్వబడింది, ఎండోడ్ విత్ ఫిజికల్ బాడీ. Apprehends the external world, which on account of the veil of ignorance appears to be composed of matter. వెయిల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కదా, VIL కదా, వెయిల్ అంటే veil, పొర. పొర. వెయిల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ appears to be composed of matter. అంటే ఇగ్నోరెన్స్ తో కప్పబడి, అజ్ఞానంతో, అవి మ్యాటర్ తో అంటే తయారు చేయబడినట్టుగా ఉన్నటువంటి ఈ జగత్తుని ఆయన శరీరంతో అర్థం చేసుకుంటాడు. మళ్ళీ ఒక వాక్యం, ఆ వాక్యం చదవండి స్లోగా. ఈజ్ ఎండోడ్ విత్ బాడీ. ఒక నిమిషం. A finite jiva and endowed with a physical body apprehends the external world, which on account of the veil of ignorance appears to be composed of matter. అది అంటే పదార్థంతో తయారు చేయబడినట్టుగా కనబడుతున్న జగత్తుని ఈ జీవుడికి శరీరం ఉన్నది కనుక, శరీరంతో ఇవ్వబడింది కనుక దాంతో ఆయన భౌతికంగా కనబడుతున్న జగత్తుని అంటే మ్యాటర్ తో తయారైనట్టుగా కనబడుతుంది. అది దేని వల్ల? అజ్ఞానం వల్ల. అలా కనబడుతున్న జగత్తుని శరీరం సహాయంతో జీవుడు అర్థం చేసుకుంటున్నాడు. Someone thinks he is Brahma, someone else thinks he is something else. కొంతమంది అతన్ని బ్రహ్మ అని, బ్రహ్మత్వం అని, బ్రహ్మ పదార్థం అని అనుకుంటే మరికొందరు ఇంకొక రకంగా ఆలోచిస్తారు ఈ జీవుణ్ణి. In this manner, the jiva imagines itself. It is this or that. జీవుడు కూడా ఈ విధంగా ఊహిస్తున్నాడు. ఇది ఇదా, ఇది అది అని ఊహిస్తూ ఉంటాడు. And so binds itself to the illusion of world appearance. ఆ జీవుడు బంధితుడైపోయాడు. ప్రపంచం అనేది జగత్తు, దృశ్య జగత్తుకి బంధితుడైపోయాడు. అంటే ప్రపంచం కనిపిస్తోంది కానీ లేదు గనక వరల్డ్ అపియరెన్స్ అంటున్నారు. దృశ్య జగత్తు, దృశ్యమాత్రంగా ఉన్న జగత్తుకి ఆయన బంధీకృతుడు అయిపోయాడు. Rama, there is neither one jiva nor many. ఒక్క జీవుడు గాని ఎక్కువ మంది జీవులు గాని లేనే లేరు. రామా అని ఆయన చెప్తున్నారు వశిష్ఠి వారు. Nor a conglomerate of jiva. లేదా ఎన్నో జీవాలు కలిసి ఉన్న జీవం కూడా లేదు అసలు. Jiva is only a nature name.
Jiva is only a name. జీవుడు అనేది కేవలంగా ఒక పేరు మాత్రమే. What exists is only Brahman. ఉన్నదంతా ఒక్కటే, పరబ్రహ్మమే ఉంది తప్ప వేరుగా ఏమీ లేదు. జీవుడు అనేది ఒక పేరే, అక్కడ ఉన్నది ఆ పరబ్రహ్మమే అని చెప్తున్నారు. అంటే ఒక జీవుడు లేదు, ఎన్నో జీవులు లేరు, తర్వాత గ్రూప్ ఆఫ్ జీవులు లేరు, ఉన్నది ఒక్క పరబ్రహ్మమే జీవుడు అని ఒక పేరుతో ఉంది. Because he is omnipotent, his thought forms materialize. Because he is omnipotent, his thought Forms materialize. హిస్ థాట్ ఫార్మ్స్ మెటీరియలైజ్. అంటే థాట్ ఫార్మ్స్ అంటే Yeah. ఆలోచన రూపాలు. అది ఆయన ఆమ్నిపోటెంట్, ఆ పరబ్రహ్మ సమస్తం శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. ఆయన ఆలోచన రూపాలు అవి రూపుదాల్చుకుంటాయి. అంటే జీవంగా, అంటే మెటీరియలైజ్ అంటే రూపుదాల్చుకుంటాయి. ఆయన సంకల్పంలో ఉన్నవన్నీ రూపుదాల్చుకుంటాయి. ఆయన ఆమ్నిపోటెంట్ కదా, అంటే సకల సంపూర్ణమైన శక్తి సంపన్నాలు ఉన్నవాడు కనుక ఆయన భావ మాత్రమే రేపు ఆయనకి అది రూపం దాల్చుకుంటుంది. One alone appears as diverse on account of ignorance. వన్ అలోన్ తర్వాత ఏంటండి? Appears as diverse on అది account ఎన్నో of రకాల ignorance. అజ్ఞానం కారణంగా ఒకే పరబ్రహ్మ ఎన్నో రూపాలలో ఎన్నో రకాలుగా కనిపిస్తుంది. We do not experience this ignorance which disappears on inquiry. మనం ఈ ఈ ఈ అజ్ఞానాన్ని మనం అనుభూతి చెందట్లేదు. విచ్ డిసపియర్స్ తర్వాత ఏంటండి? On inquiry, even as darkness vanishes when light is brought in to look at it. అది ఎప్పుడైతే అంధకారం లైట్ కాంతి రాగానే ఎలా అయితే అదృశ్యం అయిపోతుందో, ఈ జీవం కూడా, అంటే ఇది మనకి కనిపిస్తున్నటువంటి ఈ దృశ్య జగత్ అంతా కూడా విచారణ వల్ల పూర్తిగా అదృశ్యం అయిపోతుంది. అంటే ఈ ఇగ్నరెన్స్, ఏ అజ్ఞానం వల్ల ఇది కనబడుతుందో ఆ అజ్ఞానం అంతా కూడా విచారణ చేయడం వల్ల అది పూర్తిగా పోతుంది, తొలగిపోతుంది. Brahman alone is the cosmic, that is Mahajiva, soul, and the millions of Jiva. కేవలంగా బ్రహ్మమే ఆ ఒక్కడే అన్ని మహాజీవం, అన్నిటికీ మూలమైనటువంటి జీవుడు ఆయనే. అంటే సర్వము ఆయనై ఉన్నాడు, బ్రహ్మమే అన్నిటికీ మూలమై ఉన్నాడు. ఈ మొత్తం ఈ విశ్వం అంతటికీ కూడా తనే మూలం. There is not else. బ్రహ్మం తప్ప మరొకటి లేనే లేదు, ఒక్కటే ఉన్నది. ఈ చరాచర జగత్తంతా ఉన్నది ఒక్క బ్రహ్మ పదార్థమే, కానీ వేరేమీ లేదు. But all this is mere imagination or thought. అది ఆలోచన వల్ల, ఊహల వల్లే ఈ జగత్తంతా ఏర్పడుతుంది. Even now, nothing has ever been created. ఇప్పటికీ కూడా ఆయన మళ్ళీ చెప్తున్నాడు, ఈ జగత్తులో ఏది కూడా సృష్టించబడలేదు, జగత్తు అన్నది సృష్టించనే బడలేదు. The pure infinite space alone exists. The pure infinite space alone exists. పవిత్రమైనటువంటి అనంతమైనటువంటి ఆ ఆకాశమే ఉంది, చిదాకాశమే ఉంది తప్ప ఏమీ లేదు. ఉన్నది కేవలంగా బ్రహ్మమే. అక్కడ జగత్ అన్నది సృష్టించబడే బడలేదు. Brahma, the creator, could not create the world as it was before the cosmic dissolution. For Brahma attain, comma on the madam.
చదవనా? చదవండి అక్కడ. చదవండి. For Brahma attained final liberation then. బ్రహ్మ అంటే ఇక్కడ ఆ బ్రహ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్న బ్రహ్మ అతను మాత్రం ఈ ప్రపంచాన్ని సృష్టించలేడు. ఎందుకంటే ఆ ఫైనల్ లిబరేషన్ లో ఆయన కూడా లిబరేట్ అవుతాడు, ముక్తి పొందుతాడు. అంతవరకు ఆయన కూడా ముక్తి పొందడు. బ్రహ్మ కుడ్ నాట్ క్రియేట్, మళ్ళీ చదవండి. బ్రహ్మ అలోన్, Brahma the creator could not create the world as it was before the cosmic dissolution. For Brahma attained final liberation then. అంటే ఈ మొత్తం ప్రళయం అంతా సృష్టి అంతమైనప్పుడే ఆయన కూడా పూర్తిగా ముక్తిని పొందుతాడు. అందుకని బ్రహ్మ ఒక్కడు కూడా అంటే ఇది మొదటి నుంచి ఉన్నది, ఇది ఆయన రాకముందు నుంచి కూడా ఉంది. దీన్ని ఆయన సృష్టించలేడు. సృష్టిని ఆయన సృష్టించే సామర్థ్యం అంతనికి లేదు. ఎవరికి? బ్రహ్మకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరంలో ఉన్న బ్రహ్మకి. బ్రహ్మ పదార్థం అన్నది వేరు, అది బ్రహ్మ కాదు. అంటే ఆ బ్రహ్మ పేరు వేరు, ఈ బ్రహ్మ అంటే ఇది కేవలంగా చిదాత్మనే బ్రహ్మ పదార్థము లేదా పరబ్రహ్మము ఇలా వ్యవహరిస్తాం. Cosmic consciousness alone exists now and ever. ఎప్పుడు ఉన్నది ఏంటంటే ఆ అనంత చైతన్యం ఒక్కటే ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అది దానికి అసలు నాశనం అన్నదే లేదు. ప్రళయానంతరం ఉంటుంది, ప్రళయానికి ముందు కూడా ఉంది, అన్ని సమయాల్లో ఉండేది ఆ అనంతమైనటువంటి విశ్వ చైతన్యమే ఉంది. In it are no worlds, no created beings. ఇందులోనేమో సృష్టించబడిన జీవులు లేవు, ప్రపంచం కూడా అందులో లేదు. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఉన్న చైతన్యంలో ఏమీ లేవు, అవి కేవలంగా చైతన్యం భాసిల్లుతోంది, కానీ ఆ చైతన్యంలో ఈ ప్రపంచం లేదు, ఈ శరీరాలు లేవు. That consciousness reflected in itself appears to be creation. అది అంటే చైతన్యంలో ప్రతిబింబాలాగా ఈ క్రియేషన్ అంతా అంటే సృష్టి అంతా ఉంది, కానీ అది చైతన్యంలో సృష్టి మాత్రం లేదు. చైతన్యము అద్దం రూపంలో ఉండి ప్రతిబింబంలాగా కనిపింపచేస్తోంది జగత్తును, కానీ అది సృష్టించబడలేదు. Even as an unreal nightmare produces real results. అంటే ఓ పీడకల వచ్చింది అనుకోండి రాత్రి, మనకి ఆ కళ కంటున్నంతసేపు ఆ భయము ఆందోళన అన్నీ ఉంటాయి. This world seems to give rise to a sense of reality in a state of ignorance. అజ్ఞాన కారణంగా ఎలా అయితే పీడకల అప్పటికి నిజం అనిపిస్తుందో ఈ జగత్తు కూడా నిజం అనిపిస్తోంది. ఇది కూడా ఒక రకమైన కళే, ఎందుకంటే లేని జగత్తు ఉంది అని మనకు అనిపిస్తుంది. When true wisdom arises, this unreality vanishes. నిజమైన జ్ఞానం వచ్చినప్పుడు ఈ మిథ్యాతత్వం అనే జగత్తు యొక్క ఉన్నది అన్న భావన పూర్తిగా పోతుంది. కేవలంగా చిదాత్మ ఒక్కటే ఉంది అని తెలుస్తుంది అనమాట. Vasishtha continued. ఇంతవరకు అందరికీ అర్థమైందా? ఈ పాయింట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. ఇక్కడ శ్లోకం ఉంది. చైత్య సంవేదనా జీవో భవత్యాయాతి సంస్కృతిం తద సంవేదన ద్రూపం సమాయాతి సమం పునః. By the apprehension of the perceived or the knowable,
పూర్తిగా చదవండి. Consciousness becomes jiva, the living soul, and is apparently involved in repetitive history, that is samsara. అంటే ఈ అంటే ఈ చైతన్యమే జీవుడుగా మనకి భ్రాంతి, అంటే చైతన్యం కూడా జీవుడుగా మారలేదు, ఉన్నది ఒకే చైతన్యం, అదే జీవాత్మగా ఉన్నది. అదేంటంటే ఈ జగత్తు సత్యం అనే భ్రాంతిలో ఉండిపోయి తిరిగి తిరిగి పునరపి జననం పునరపి మరణం అని జనన మరణాల చక్రంలో పడిపోతుంది. అంటే అసత్యమైన జగత్తుని సత్యమని భావిస్తూ రకరకాలైనటువంటి పనులన్నీ చేస్తూ ఆ జీవాత్మకి తిరిగి తిరిగి జననం, అంటే తిరిగి మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం అన్న పనులు జరుగుతున్నాయి. అంటే జీవాత్మ మరణించదు, జీవాత్మ శరీరంతో కూడి ఉండడం వలన వచ్చిన ఆ భ్రాంతి వల్ల జరుగుతున్నదే రిపిటేటివ్ హిస్టరీ. అంటే తిరిగి తిరిగి జన్మించడం, తిరిగి తిరిగి మరణించడం జరుగుతుంది. When the false notion of a knowable apart from the knower ceases, it regains its equilibrium. When the false notion ceases, అక్కడ knowable from the knower. Yeah, when the false notion of a knowable apart from the knower ceases. Ceases అంటే స్టాప్స్. ఎప్పుడైతే ఈ మనకి ఒక మిథ్యగా కనిపిస్తోంది కదా, చూసేవాడు నోబుల్, జగత్తు చూసేది చూసేవాడు రెండు భిన్నంగా కనిపించినంత వరకు అది 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 ఆ తప్పుడు అభిప్రాయం, ఆ అసత్య భ్రాంతి తొలగే వరకు, అంటే స్టాప్ అయ్యే వరకు it regains its equilibrium. అది దాని స్థితిని అది ఎప్పుడు పొంది ఉంటుంది అనమాట. అంటే అది ఎంతవరకు అయితే ఆ అజ్ఞానంలో ఉందో ఈ జగత్తు సత్యమని, అంతవరకు ఇది అలాగే ఉంటుంది. ఎప్పుడైతే అది పూర్తిగా స్టాప్ అయిపోయిందో, అంటే భ్రాంతి, అప్పుడు అది పోతుంది. అంటే ఏంటంటే ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఈక్విలిబ్రియం. జీవాత్మ ఇటంటే జీవాత్మే కదా. మరొకసారి చదవండి. When the false notion of a knowable apart from the knower, that is bracket consciousness, ceases, it regains its equilibrium. అది అంటే అంతే. అది ఎంతసేపటి వరకు ఈ జ్ఞానం మనకి రాదు, అంటే ఏ జ్ఞానం, తెలిసేవాడు తెలుసుకునేది రెండు వేరుగా లేవు అనే విషయం మనకి తెలిసే వరకు అలాగే ఉంటాం. అంటే ఈ జీవుడికి జగత్తు సత్యంగా కనిపించుతూ ఆ పనులన్నీ దాని ప్రకారం జరుగుతూ ఉంటాయి అజ్ఞాన జనితంగా. The mysterious power of consciousness, which is an inexplicable. అది కాన్షియస్నెస్ అంటే ఏంటంటే చైతన్యం. ఈ చైతన్యానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయి, అవి మనం వర్ణించలేనన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఆత్మ చైతన్యానికి. And miraculous way produces this infinite diversity of names and forms known as egotism. అది ఏం చేస్తుందంటే దానికి ఉన్న అనంతమైన శక్తి సామర్థ్యాలతో ఎన్నో రూపనామాలని తయారు చేస్తుంది. వాటికి అహంకారం అంటే గర్వం అని అలాంటిది పెట్టి ఇన్ని రూపనామాలతో అది విలసిల్లుతూ ఉంది. అంటే ఒకటే ఉన్నటువంటి ఆ చైతన్యం ఎన్నో వేలాది రూపనామాలతో ఉంది. When egotism has come into being, that egotism, which is non-different from consciousness, entertains notions of the various elements that constitute this universe. At times, yes. ఏ ఉందా, ఎట్ టైమ్స్ అని ఉందా? మళ్ళీ చదవండి స్లోగా. When egotism has come into being, అది అంటే ఈ ఈగోటిజం అన్నది రూపం దాల్చింది. that egotism entertains notions of the various elements. అది
నోషన్స్ అంటే that constitute this universe. Yeah. అదేంటమ్మా ఈగోటిజమా? ఇగోటిజం అంటే వేరేగా జీవాత్మ నేను అన్న భావంతో ఉండడం. అది అంటే ఒకే పరమాత్మే ఇన్ని జీవాత్మలుగా మారింది కదా. ప్రతి జీవాత్మలు అంటే నేను అనే ఒక భావనని ఇగోటిజం అని అంటున్నారు. ఐ అన్న సెన్స్ అనమాట. కాన్స్టిట్యూట్ వాక్యం అంతా మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది. Yeah. That egotism entertains notions of the various elements that constitute this universe. అదే ఈ యూనివర్స్ ని అంటే ఈ విశ్వంలో ఉన్న ఎన్నో ఎలిమెంట్స్ అన్నిటితో అది అంటే పొంది అది ఎన్నో రూపాలలో కనిపిస్తుంది. అంటే ఈ శరీరాలన్నింటిలోని ఉన్నది ఒకే ఒక ఇగో అంటే ఐ సెన్స్ నేను అనే అది ఏమిటి జీవాత్మే ఇన్ని రకాలుగా ఉండి అది మొత్తం ఉన్నది ఒకటి ఒక ఆ చైతన్యమే ఇన్ని జీవాల్లోని ఉండి వేరుగా కనబడుతుంది. అక్కడ ఇగో అంటే ఇక్కడ మనం వ్యవహరించిన ఇగో కాదు. ఇక్కడ ఏంటంటే అహం స్ఫురణ అనే దాన్ని ఇగో అంటున్నారు. ఇక్కడ అంటే నేను అన్న భావాన్ని కలిగిస్తూ ఉన్న జీవాత్మ అహం స్ఫురణ అంటాం. In unity, diversity arises. అదే అంటే ఒకే ఒక జీవాత్మ యూనిటీ, అందులో ఎన్నో భిన్నమైనటువంటి వివిధమైన ఆత్మలన్నీ ఉద్భవిస్తున్నాయి. ఉద్భవించడం అంటే అలాగ కనిపిస్తున్నారు. ఒకే ఒక చైతన్య అంటే పరమాత్మే ఎన్నో ఆత్మలుగా భాసిల్లుతున్నాడు. Rama, give up all these false notions of I and you. నువ్వు నేను అనే ఈ ఫాల్స్ నోషన్స్ అన్ని వదిలేయి అని రాముడితో చెప్తున్నాడు అన్నమాట. అంటే నేను వేరుగా లేను, నువ్వు వేరుగా లేవు, ఇవన్నీ కేవలంగా మిథ్య వల్లే నువ్వు వేరు నేను వేరు అన్న భావాలన్నీ వస్తున్నాయి. ఉన్నదంతా ఒక చైతన్యమే అన్నప్పుడు నువ్వెక్కడ నేనెక్కడ అన్ని వేరు భావం వచ్చిందంటే అజ్ఞానం కారణంగానే. అందుకని రామ నువ్వు ఆ అజ్ఞానాన్ని వదిలేయి అని ఇండైరెక్ట్ గా నువ్వు నేను అని వేరు చేసే భ్రాంతులన్నీ వదిలేయి అని చెప్తున్నాడు. By renouncing even the notions of a jiva and its own cause. అంటే జీవుడు అన్న భావాన్ని కూడా వదిలిపెట్టి నువ్వేమో నీ ఆ ఏకమైనటువంటి చిదాత్మ స్థితిలో ఉండు. నేను జీవుణ్ణి అని కూడా కాదు, నేను చిదాత్మని అనే స్థితిలోనే అంటే పరమాత్మని లేదా పరబ్రహ్మని అన్న స్థితిలోనే ఉండు. When all these have gone, you will realize the truth. ఇవన్నీ పోతే అప్పుడు నీకు సత్యానుభూతి వస్తుంది. ట్రూత్ which is in the middle between the real and the unreal. అంటే రియల్ కి అన్రియల్ కి అంటే సత్యానికి అసత్యానికి ఉన్న మధ్యలో ఉన్న సత్యం ఏదో నువ్వు గ్రహించగలవు. అంటే ఇక్కడ ఏమిటి సత్యం ఏమిటి అంటే కేవలంగా చిదాత్మ, అసత్యము ఏమిటి జగత్తు నేను అన్న భ్రాంతి కూడా అసత్యమే. అప్పుడు నువ్వు దాన్ని ఆ మధ్యలో ఉన్నది గ్రహించగలవు. అంటే కేవలంగా ఇదంతా చిదాత్మ ఇలా భాసిల్లుతోంది, జగత్తు అసలు లేనే లేదు, నేనన్నది లేనే లేదు అన్న సంగతిని నువ్వు గ్రహించగలవు. This consciousness is not knowable. ఈ చైతన్యం అన్నది తెలుసుకోబడదు. దేంతో? మనస్సుతోటి ఇంద్రియాలతోటి తెలుసుకోబడదు. When it wishes to become the knowable, it is known as the universe. అది తెలుసుకోబడేటట్టుగా సంకల్పించబడితే అది జగత్తుగా వస్తుంది. అంటే అది ఒక జగత్తుని సృష్టించాలన్న సంకల్పం అంటే జగత్తుగా భాసిల్లాలన్న సంకల్పంతోనే అది జగత్తుగా భాసిల్లుతోంది. చైతన్యము తన స్వయం ప్రపత్తి స్వతంత్రమైనటువంటి సంపూర్ణత్వం దానికి ఉండబట్టి అది సంకల్ప మాత్రంలో జగత్తుగా భాసిల్లుతోంది. Mind, intellect, egotism, the 5 great elements and the world
all these innumerable names and forms are all consciousness alone. అదే మనస్సు, బుద్ధి, అహంకారము, తర్వాత ఈ పంచభూతాలు, Panchabhuta. ఈ 5 ఎలిమెంట్స్, తర్వాత And the ఈ world. మొత్తం ఈ ప్రపంచము, ఇవన్నీ కూడా కేవలంగా చిదాత్మ స్వరూపమై ఉన్నాయి. అవి వేరేగా లేవు. చిదాత్మే ఆ విధంగా భాసిల్లుతుంది. A man and his life and works are indistinguishable. మనిషి తన జీవము, తన అండ్ హిస్, ఇంకోటి ఏంటండి, His life and works ఆయన ఆ జీవితము, ఆయన చేసే పనులు, వీటిని వేరుగా మనం డిస్టింగ్విష్ చేయలేకపోతున్నాం. అంటే అర్థం ఏంటి? ఇవి వేరుగా అని ఆగిపోయింది మేడం, ఏం వినపట్లేదు. నాకు వినబడలేదు. నేను నా మాటలు మీకు ఏమీ వినబడం వినపడలేదు లేదు. మేడం ఇప్పటిదాకా. అదే కట్ అయింది. ఓకే, the static and the kinetic అదేనా manifestations మనం of the చదవాల్సిన వాక్యం? మధ్యలో ఒక వాక్యం నాకు వినబడలేదు. ఇదేనా అది నెక్స్ట్ వాక్యం? అది కంటిన్యూషన్ మేడం. అది somehow డిస్కనెక్ట్ అయిపోయింది వాయిస్. అదే కొంచెం వెనక్కి వెళ్ళండి మళ్ళీ. A man and his life and works are indistinguishable. The static అంతేనా? and the static and the kinetic manifestations of the same factor. అది అంటే ఇండిస్టింగ్విషబుల్ అంటే భిన్నంగా చెప్పలేం. మనిషి తను చేసే పనులు, తర్వాత స్థిరమైనవి, అస్థిరమైనవి, ఇవన్నీ కూడా కేవలంగా ఒకే ఒక ఆ పరబ్రహ్మ తత్వం నుంచే వచ్చాయి. కానీ ఇవి ఇండిస్టింగ్విషబుల్, వేరు చేసి చెప్పలేం. Jiva and the mind, etc., are all vibrations in consciousness. జీవుడు, మనస్సు, ఇవన్నీ కూడా ఆ చైతన్యంలో ఉన్న స్పందనలే అలాగ తయారయ్యాయి. అంటే స్పందనల, చైతన్యంలో స్పందనల వల్లే జీవుడు, మనస్సు ఇవన్నీ ఉద్భవించాయి అంటే కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ ఉద్భవించే మాట్లాడుకుంటాం కానీ ఏది ఉద్భవించలేదు, భాసిల్లడమే. మాటకి అలా మాట్లాడతాం. ఓకే, This is the truth. ఇది సత్యం. ఉన్నది ఒకే ఒక చైతన్యం, అదే ఇన్ని రకాలుగా మనకు కనబడుతుంది. People like to argue and confuse others. ప్రజలు వాదించి ఇతరుల్ని కన్ఫ్యూజ్ కి తెలుగు పదం ఏంటండి సరిగ్గా? కన్ఫ్యూజ్ అనే వాళ్ళని గందరగోళంలో పడేస్తూ ఉంటారు ఆర్గ్యుమెంట్స్ తోటి, అంటే వాదనలతో. They are indeed confused. ఎవరైతే అలా వాదిస్తారో వాళ్ళే అసలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అందుకే వాళ్ళు ఇతరులని కూడా, వాళ్ళకే క్లారిటీ లేదు కనుక వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడేస్తారు ఇతరుల్ని. ఇప్పుడు బోధించే వాడికి ఒక విషయం క్లారిటీ లేదనుకోండి, ఆ బోధ వల్ల ఇతరులకు కూడా కన్ఫ్యూజనే వస్తుంది. అంటే ప్రజలు తార్కికవాదం అంటే తర్కవాదం చేస్తూ వాళ్ళకే క్లియర్ గా లేని విషయాలను వాదిస్తారు. అందుకని వాళ్ళ వాదనల వల్ల ఇతరులకి పూర్తిగా కన్ఫ్యూజనే ఉంటుంది. But, oh Rama, we are beyond confusion.
కానీ మనం మాత్రం కన్ఫ్యూజన్ కావాలన్నాం. మనకి ఏ రకమైన కన్ఫ్యూజన్ లేదు రాముడా అని వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. Changes in the unchanging are imagined by ignorant and deluded people. స్లోగా చదవండి. చేంజెస్ In the unchanging are imagined. అంటే ఎవరైతే ఇగ్నరెంట్ అజ్ఞానులు భ్రాంతిలో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ ఏ మాత్రం మార్పు లేనటువంటి చిదాత్మలో మార్పులు ఉన్నాయి అని భ్రమిస్తూ ఉంటారు. అంటే ఎవరైతే భ్రమలో ఉన్నారో అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళకి కనిపిస్తుంది. భ్రమ అజ్ఞానం పోయాక ఈ మార్పులు ఏవి చిదాత్మలో కనబడవు. ఉన్నది ఒక్క చిదాత్మే అని తెలిసిపోతుంది. But in the vision of sages who have self-knowledge, ఆత్మజ్ఞానం కలిగినటువంటి మహాత్ములు ఏ మార్పు చూడరు. no change whatever so ever has taken place in consciousness. వాళ్ళకి ఆ చిదాత్మలో ఏ రకమైనటువంటి మార్పు కనబడదు. ఎవరు ఆత్మజ్ఞానం పొందినటువంటి మహాత్ములు ఉంటారే వాళ్ళు మాత్రం ఇవన్నీ మార్పులుగా చూడరు. ఆత్మ చైతన్యం ఏకరూపంగా ఉందనే చూస్తారు. When the notion of an external knowable has been removed, తెలుసుకునేవాడు అన్నదాన్ని తీసేస్తే, నోబుల్ అంటే బాహ్యంగా తెలుసుకున్నవాడు అన్నదాన్ని తీసేస్తే సెల్ఫ్ నాలెడ్జ్ అరైజెస్. అప్పుడు మాత్రమే అంటే నేను తెలుసుకుంటున్నాను తెలుసుకునేవాడిని అనే దాన్ని భౌతికంగా బాహ్యంగా ఉన్న తెలుసుకునేవాడిని తీసేస్తే అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం వస్తుంది. అంటే అక్కడ తెలుసుకునేవాడు లేదు, తెలుసుకోబడేది లేదు. అక్కడే అదే జ్ఞానం. అదే ఏమిటది? కేవలంగా ఆత్మస్వరూపమై ఉంటుంది. అక్కడ తెలుసుకునేవాడు లేడు. నేను తెలుసుకుంటున్నానన్న నేను లేని స్థితి, అంటే తెలుసుకునేవాడు లేని స్థితి. అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది. And when in it there is the notion of inertia or ignorance. కామా ఫుల్ స్టాప్ కామా? కామా ఉంది మేడం. కామా ఉంటుంది. ఎందుకంటే అందులో ఇనర్షియా అంటే జడము అజ్ఞానము అనేటటువంటి దాంట్లో ఉన్నప్పుడు the state of deep sleep has to come to it. that state of deep sleep తర్వాత has come to it. అంటే does complete full stop? అవును మేడం. అంటే ఇందులో మరొకసారి వాక్యం అంతా చదవని చెప్తాను. When the notion of an external knowable has been removed, self knowledge arises, and when in it there is the notion of inertia or ignorance, the state of deep sleep has come to it. అంటే ఇనర్షియా ఇగ్నోరెన్స్ అన్నవి ఉండవు అన్నమాట ఎప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు. అంటే ఎప్పుడైతే ఇది పూర్తిగా తొలగిపోతుందో సెల్ఫ్ నాలెడ్జ్ అనేది వచ్చింది, నోబుల్ చూసేవాడు లేడు, అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం ఉండి అక్కడ కేవలంగా ఉన్నది ఒక్కటే స్థితి ఉంటుంది. అంటే అది డీప్ స్లీప్ లాగా అంటే ఆ స్థితి ఉంటుంది. అక్కడ ఇనర్షియా అంటే జడం, అంటే అక్కడ ఏమీ కూడా ఉండనట్టు ఉంటుంది. అది జడం కాదు కానీ అలా కనిపిస్తూ ఉంటుంది. Hence, since consciousness alone exists at all times, it may be said that space exists. కేవలంగా ఆ చిదాత్మ అయినటువంటి ఆత్మస్వరూపం ఒకటే ఉన్నది గనక మామూలుగా ఎలా చెప్తారంటే కేవలం శూన్యం ఉంది అంటే స్పేస్ అంటే అదే ఆ స్థలము శూన్యమే ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అది చిదాత్మ శూన్యము కాదు జడము కాదు, అలాగ మాట్లాడుతూ అలా చెప్తూ ఉంటారు. Space exists and does not exist. The world
exist and does not exist. స్పేస్ ఎగ్జిస్ట్ అంటే శూన్యం ఉంది లేదు కూడా. అంటే ఎందుకు లేదంటే అది కేవలం చిదాత్మే కానీ శూన్యం కాదు. కానీ కొంతమంది దాన్ని అక్కడ ఏ రకమైనటువంటి రూపాలు లేవు గనక చిదాత్మ ఒక్కటే ఉంది అని చెప్తారు. అలాగే ఇంకోటి ఏంటండి, World exists or does not exist. ప్రపంచం అనేది ఉంది అని ఒకవైపు చెప్తారు, అసలు లేదు అంటారు. రెండు రైటే. ఎలా అంటే కనబడేటటువంటి దృశ్యంగా ఉన్నది కానీ జగత్ అన్నది అసలు సృష్టించబడలేదు, కేవలంగా భాసిల్లుతోంది కనుక లేనే లేదని కూడా చెప్పొచ్చు. ఉన్నాదని ఎందుకు చెప్తామంటే అది జగత్తుగా కనబడుతోంది, కానీ జ్ఞానానికి జ్ఞాన దృష్టితో జగత్ అన్నది లేనే లేదు, చిదాత్మ జగత్తుగా భాసిల్లుతోంది కనుక లేదని చెప్తాం. ఉంది అన్నది రైటే, లేదన్నది రైటే. ఉంది దేనికండి? అజ్ఞానమైనటువంటి దృష్టితో చూస్తే జగత్తు ఉన్నది, జ్ఞాన దృష్టితో చూస్తే జగత్ అక్కడ లేనే లేదు, జగత్ అసలు సృష్టించబడలేదు, చిదాత్మ భాసిల్లుతోంది జగత్తుగా, ఉన్నది చిదాత్మే. Even as heat is to fire, whiteness has to a conch shell. ఎలాగైతే వేడి, ఎక్కడైతే నిప్పు ఉంటుందో అక్కడ వేడి ఉంటుంది. ఎలాగైతే ఒక ఆల్చిప్పు ఉందనుకోండి, అది వెండిలాగా మెరుస్తూ ఉంటుంది. Firmness is to mountain. అది పర్వతానికి స్థిరంగా గట్టిగా ఉండే లక్షణం ఉంది. Liquidity is to water. నీటికేమో ద్రవంగా ఉండే లక్షణం ఉంది. Butter is to milk. మిల్క్ అంటే పాలకి వెన్న అందులో నిబిడీకృతంగా ఉంది. Coolness is to ice. అది ఎక్కడైతే ఐస్ ఉందో అక్కడ చల్లదనం ఉంటుంది. Brightness is to illumination. ఎక్కడైతే లైటింగ్ అనేది ఉంటుందో అక్కడ కాంతి ఉంటుంది. Oil is to mustard seed. ఎక్కడైతే సరస్సు అంటే ఏమిటండి, మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, ఆవాలు ఎక్కడ ఉంటాయో అక్కడ నూనె, ఆవ నూనె ఉంటుంది. ఆవగింజలు ఉన్న దగ్గర ఆవ నూనె ఉంటుంది, అంటే ఆవగింజల్లో నూనె ఉంది. Flow is to a river. నది అన్నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, నది ఎప్పుడు ప్రవహించకుండా ఉండదు కదా. Sweetness is to honey. తేనె అన్నది ఎక్కడ ఉందో అది తీయగానే ఉంటుంది, తేనెకి తీపి వేరుగా లేదు. అలాగా. Ornament is to gold. అదే బంగారం తోటే నగలన్నీ, నగకి బంగారము తేడా ఏమీ లేదు, రెండు ఏకరూపంగానే ఉంటాయి. Aroma is to a flower. అదే మంచి ఒక పుష్పానికి సువాసన ఎలా ఉంటుందో అలాగా. The universe is to consciousness. అది అంటే ఈ ఎక్కడైతే మనకి చైతన్య స్వరూపమైన దాంట్లోంచే యూనివర్స్ అనేది అభిన్నంగా ఉంది, దానికి భిన్నంగా లేదు. ఎలా అయితే పుష్పానికి ఆ సౌరభ్యం అంటే మంచి వాసన, పుష్పము వాసన భిన్నంగా లేవు, ఐసు చల్లదనం భిన్నంగా లేవు. అలాగే నది ప్రవహించడం ఒక దాంట్లో ఒకటే ఉన్నాయి. అలాగే ఎలా అయితే ఆల్చిప్ప కాంతి అంటే వెండిలాగా ప్రకాశించడం రెండు వేరుగా లేవు. అలాగనే ఈ చైతన్యము జగత్తు ఏకరూపంగా ఒక్కరగానిగానే ఉన్నాయి, అంటే రెండు వేరుగా లేవు. జగత్తు ఉన్నదంటే ఇక్కడ చైతన్యమే అని అర్థం. The world exists because consciousness is. ప్రపంచం అంటే జగత్తు ఎందుకున్నది అంటే అక్కడ చైతన్యం ఉండబట్టే. జగత్తు అన్నది లేకపోతే, జగత్తు అన్నది ఉంది అంటే అక్కడ చైతన్యం ఉన్నది అని అర్థం. And the world is the body of consciousness. ఇంకా చెప్పాలంటే ఆ కాన్షియస్నెస్ యొక్క శరీరమే జగత్. అంటే కాన్షియస్నెస్ అంటే ఏంటండి, ఆ చైతన్యమే లేదా చిదాత్మే జగత్తు రూపు దాల్చిందని చెప్పాలి. దాల్చిందని కాదు, జగత్తుగా భాసిల్లి అలా మాట్లాడతాం, రూపు దాల్చినట్టు కనిపిస్తుంది.
There is no division, no difference, no distinction. ఇక్కడ ఏమీ కూడా రెండిటికి అంతరం ఏమీ లేవు. డిస్టింక్షన్ అంటే వేరువేరుగా లేవు, రెండు కలిసే ఉన్నాయి. జగత్ అంటే అది చిదాత్మ స్వరూపమే, వేరుగా లేదు. Hence, the universe can be said to be both real and unreal. అందుకే ఈ విశ్వం అంతటిని సత్యము అసత్యము కూడా అంటాం. సత్యం ఎందుకు అంటే అది అంటే కనబడుతోంది గనక అది రియల్ గా ఉంది. అన్రియల్ ఎందుకు అంటే నిజం కాదు. ఎందుకు అంటే ఇది చిదాత్మ మాత్రమే జగత్తుగా భాసిల్లుతోంది కానీ జగత్తుగా లేదు. జగత్తుగా కనబడుతోంది గనక జగత్తు ఉందంటాం, కానీ లోపలున్న చిదాత్మని చూస్తే ఇది నిజం కాదు, జగత్తు మిథ్య. Real because of the reality of consciousness, which is in its own reality. అది అంటే రియల్ ఏంటంటే కేవలంగా చిదాత్మ స్వరూపంగా ఉంది కనుక అది సత్యం. సత్యం ఏమిటి? అది కనబడుతోంది అనేది మిథ్యే, కానీ అది దేంతో ఉంది? చిదాత్మతో ఉంది. అందుకని ఆ చిదాత్మ ఒక్కటే సత్యం. And unreal because the universe does not exist as universe independent of consciousness. ఎందుకంటే జగత్తుగా దానంతట స్వతంత్రంగా లేదు. ఆ చిదాత్మ లేకుండా జగత్తే లేదు. అందుకే ఇది నిజం కాదు, మిథ్య. But because of the unreality of the universe, etc., అంటే it cannot be చదవండి. It cannot be said that its own cause, namely the consciousness. అంటే ఇది అన్రియల్ గనకే, అంటే నిజం కాదు, మిథ్య గనకే అది మనం ఏమోని ఇది కేవలంగా చైతన్యమే అని చెప్పలేకపోతున్నాం. అంటే ఇట్ కెనాట్ బి సెడ్ యాజ్ కాన్షియస్నెస్. మళ్ళీ మరొకసారి చదవండి. బికాస్ ఆఫ్ ద అన్రియాలిటీ ఆఫ్ ది universe, etc., it cannot be said that its own cause, namely the consciousness, is also unreal. అంటే దానికి మూలమైనటువంటి చైతన్యాన్ని కూడా అన్రియల్ అంటే నిజం కాదు అని మనం చెప్పలేం. అంటే ఇక్కడ మనం ఒక మాటలో చెప్పాలంటే ఈ చిదాత్మ ఎప్పుడు సత్యమై ఉంది. ఈ జగత్తు అది మనకి అన్రియల్ అంటే ఏంటండి? కనబడుతోంది కానీ జగత్తు లేదు, కానీ దానికి మూలమైన చిదాత్మ మాత్రం రియలే. అందుకని మనం ఏంటంటే కనబడే జగత్తు అనేది నిజం కాదు, దాని వెనకాలన్న చిదాత్మే నిజమని మనం తెలుసుకుంటున్నాం. కనబడ్డానికే అలా కనిపిస్తుంది, అది కేవలంగా చిదాత్మే, అదే సత్యం. Such a statement would only be a set of words with no meaning. సచ్ ఏ స్టేట్మెంట్ అంటే కేవలంగా అది అంటే ఇందాకలు చెప్పిన స్టేట్మెంట్. మరొకసారి ఆ స్టేట్మెంట్ చదవండి. Because of the unreality of the universe, etc., it cannot be said that its own cause, namely the consciousness, is also unreal. Such a statement. అంటే ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఈ విశ్వము అదంతా మిథ్య గనక దానికి మూలమైనటువంటి ఆ చిదాత్మ కూడా మిథ్య అన్న స్టేట్మెంట్ మాత్రం అవి పదాలే గాని నిజం కాదు. ఎందుకంటే మూలమైన చిదాత్మ ఎప్పుడు మిథ్య కాదుగా. For it runs counter to our experience. అది మన అనుభూతికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే చిదాత్మ ఒక్కటే రియల్, అది కూడా ఈ జగత్తు రియల్ కాదు కనుక దాన్ని దేని చేత సృష్టించబడిందో అది అన్రియల్ అనే మాట కేవలంగా అవి పదాలే గాని నిజం కాదు. ఎందుకంటే మన అనుభూతికి భిన్నంగా ఉంది. And the existence of consciousness cannot be denied. అందుకని చిదాత్మ యొక్క అస్తిత్వాన్ని మాత్రం ఎవరు కాదనలేరు. చిదాత్మ ఎప్పుడు ఉన్నదే, అది లేదు అది మిథ్య అని ఎవరు అనలేరు.
At this stage, the third evening set in and the assembly dispersed. అక్కడితో ఆ సభ అయిపోయింది. టైం ఎంత ఉందండి, ఇంకా ఉందా? ఇంకా 15 minutes ఉంది మేడం. ఓకే. ఇప్పుడు ఈ చాప్టర్ లో కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్న దాన్ని కొంచెం వేర్వేరు విధానంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఏం చెప్తున్నారంటే కేవలంగా చిదాత్మ ఒక్కటే ఉంది, ఆ చిదాత్మ నుంచి జగత్తు ఉద్భవించలేదు, భాసిల్లుతున్నదే, అలా కనిపిస్తోంది మనకి అని. అందుకని చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారనేది చెప్పడం మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే అసత్యమైన జగత్ అసత్యం గనక దాన్ని ఏ పదార్థంతో సృష్టించబడిందో అది కూడా అసత్యమే అని కొందరు అంటారు. కానీ అలా కాదు, అది కేవలంగా పదాలే గాని అది మనం నేర్చుకున్న జ్ఞానానికి మనకి అనుభూతికి భిన్నంగా ఉంది. మన అనుభూతి ఏం చెప్తోంది? చిదాత్మ ఎప్పుడూ సత్యమై ఉంది, అది అసత్యం అవ్వదు అనే విషయాన్ని రకరకాలుగా మనకు బోధపరిచారనమాట. మనం వీటితో కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి క్షణం ఏం తెలుసుకోవాలంటే ఈ చిదాత్మ ఒక్కటే సత్యం, అదే ఇన్ని రూపాలతో జగత్తుగా భాసిల్లుతోంది తప్ప ఉన్నది చిదాత్మ ఒక్కటే. అది భాసిల్లడం వల్లే జగత్తుగా కనిపిస్తుంది, కానీ ఈ జగత్తుకి అసలు అస్తిత్వం లేదు, చిదాత్మ మాత్రం సత్యం. అది మనం తెలుసుకోవాలి. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నిస్తారా? ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే? అర్థమైందా? అన్ని పాయింట్ అంటే రకరకాలుగా చెప్పేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అదే దాన్ని రకరకాలుగా బోధపరుస్తున్నారు. అంటే మరి కొంచెం నిశ్చితంగా మనకి అర్థం అవ్వడం కోసం ఎన్నో రకాలుగా బోధపరుస్తున్నారు. అంటే ఈ జగత్తు యొక్క అస్తిత్వం, జగత్తు ఉందా లేదా, కానీ ఏది అసలు సత్యమైనది, ఇవన్నీ మరొక్కసారి చెప్పబడుతున్నాయి. ఎందుకని రామా ఇన్ని లేవు, ఉన్నది ఒక్కటే ఒకటి, అది మాత్రమే, నువ్వు నేను కన్ఫ్యూజ్ అవ్వము. ఎందుకంటే మనకి తెలుసు ఏది కన్ఫర్మ్డ్ గా, తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ లో పడరు. మనకి అందరికీ కూడా తెలిసిపోయింది త్రిపుర రహస్యం వల్ల, ఉన్నది ఒక్కటే చిదాత్మ ఇన్ని రూపాలుగా భాసిల్లుతోంది అని. అందుకే మనం కన్ఫ్యూజన్ కి లోన్ అవ్వట్లేదు. అదే మనకి పూర్తిగా విషయం తెలియదు అనుకోండి, మనం కూడా ఈ పదజాలాలు వెనకపడి కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాం. ఆ చిదాత్మ ఒక్కటే ఉంది, ఇన్ని లేవు. పరబ్రహ్మతత్వం అననిండి పేర్లు వేరు, దానికి ఆత్మతత్వం అననిండి, చిదాత్మ అననిండి, దిక్కు అననిండి, ఏం పేర్లు పెట్టినా ఉన్నది ఒక్కటే. రెండన్నవి లేవు, ఆ ఒక్కటే భాసిల్లుతోంది జగత్తుగా, ఆ ఒక్కటే ఇన్ని ఆత్మలుగా కనిపిస్తోంది. జీవాత్మ అంటూ వేరేగా లేదు, ఉన్న ఆ పరబ్రహ్మమే ఇన్ని రూపాలు దాల్చింది. అది అజ్ఞాన కారణంగా జగత్తు వేరుగా కనబడుతుంది. జ్ఞానం వచ్చిన వ్యక్తికి జగత్తు చిదాత్మ స్వరూపంగానే కనిపిస్తుంది. తాను శరీరాన్నన్న భ్రాంతి కూడా అజ్ఞాన జనితంగా వచ్చిందే గాని జ్ఞానం వల్ల తాను ఆ చిదాత్మ స్వరూపుడని తెలుసుకుంటాడు. ఇది మనం ప్రతి నిత్యం తెలుసున్న జ్ఞానమే ఇన్ని రూపాల్లో చెప్పబడింది. ఇంకెవరికైనా ఏమైనా సందేహం ఉందా? డౌట్ ఏంటి లేదు అంటే ఇంకా 5 నిమిషాలు ఉందండి. ఇంకా 10 minutes ఉంది మేడం. అయితే మరి ఇంకోటి చదువుదాం. అంటే అందరికీ క్లియర్ అయినప్పుడు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదేమో, లేదా డౌట్ అడిగితే చెప్తాను. ఓకే, నమస్తే మేడం. నమస్కారం అండి. మనకి ఇప్పుడు ఈ 127 కోట్ల జనము కూడా అంతా ఈ చైతన్యం యొక్క విభజనేనండి. చైతన్యం విభజించబడలేదు, ఒకటే చైతన్యం ఇన్ని రూపాలలో కనిపిస్తుంది. అంటే విభజించబడినట్టు కనబడుతుంది కానీ ఉన్నది ఒకటే. ఈ ఒక్కటే ఇంతమందిగా ఇన్ని రూపాలుగా అది ఉన్నది ఒకటే. అంటే కట్ అవుతుంది మాట కట్ అయింది, బాగా అర్థం కాలేదు. అయితే మొదటి ఆ విషయం చెప్పారు కదా, ఎంతో మంది జీవాలు, గ్రూప్ ఆఫ్ జీవాలు కూడా ఒక్కటిగా చిదాత్మే అని చెప్పారు. ఇంకెవరో అడుగుతున్నారు.
నేనట పొద్దున్న మనం చదువుతున్న అష్టావక్ర గీత, ఇప్పుడు చదువుతున్న ఇది సుప్రీం యోగా, ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే థాట్ కి అలా అవుతున్నాయి, రివాల్వ్ అవుతున్నాయి. అదే విషయం డిఫరెంట్, నువ్వు ఇప్పుడు చెప్పినట్టే డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్, ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఎక్స్ప్లెనేషన్స్ అంతే. అంటే మనం అనుకోకుండా అసలు నిజంగా చెప్పాలంటే వీఆర్ బ్లెస్డ్. మనం ఏంటంటే త్రిపుర రహస్యం చదవకపోతే ఈ వాక్యాలు భిన్న భిన్నంగా ఉన్న వాక్యాలతో మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళం. కానీ ఆ త్రిపుర రహస్యంలో క్లారిటీ బాగా వచ్చేసింది అందరికీ గనక ఆ వాక్యం ఎలా చెప్పినా మనకు అర్థమైపోతుంది. ఉన్న ఒకటే విషయం, ఎక్కడ చెప్పినా విషయం అదే ఉన్నది. జగత్ మిథ్య, ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే సత్యం. అది జగత్తుగా భాసిల్లుతోంది, ఇన్ని ఆత్మలుగా భాసిల్లుతోంది. శరీరం నేనన్న భ్రాంతి మనకి ఉండడం, అజ్ఞానం ఉండడం వల్లే అది భ్రాంతి కలుగుతోంది. జగత్తు నిత్యం అన్న భ్రాంతి కలుగుతోంది. అందుకని అజ్ఞానం తొలగించుకుంటే అది విచారణ వల్లే పోతుంది. అదంతా ఈ చాప్టర్ లో చెప్పారు. అందుకని అష్టావక్ర గీతలో కూడా అదే విషయం. ఇంకొక్కటే కాదు, ఎక్కడ ఏ గ్రంథము అంటే సుప్రీం గ్రంథం ఏది చదివినా ఇదే సత్యం చెప్పబడుతుంది. ఈ సత్యానికి భిన్నంగా అసలు సత్యం. అందుకనే త్రిపుర రహస్యం సుప్రీం బుక్ అని ఎందుకన్నారంటే అందులో ఆత్మతత్వాన్ని జగన్ నిరూపణ చాలా చక్కగా వివరించారు. అది చదివేక ఏ పుస్తకం చదివినా అదే జ్ఞానం సుప్రీం, మళ్ళీ అదే తీసుకెళ్తుంది మనకి. ఏ పదజాలంతో చాలా అంటే ఈజీగా, లాంగ్వేజ్ కూడా ఈజీ, దృష్టాంతాలు కూడా ఈజీ, చాలా బాగా క్లియర్ గా అన్ని ఒక్కొక్క విషయం అక్కడ చెప్పారు. అర్థం, ప్రతిబింబం, కాల, రియాలిటీ, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో బాగున్నారు చాలా. అందువల్ల ఇవన్నీ బాధపడిపోతున్నాయి. అసలు అందరూ ఏమంటారంటే త్రిపుర రహస్యం అందరికీ అర్థం కాదంటారు. భగవద్ అనుగ్రహం వల్ల మన అందరికీ అది అర్థం అయిపోయింది. అందువల్ల ఈ పుస్తకాలన్నీ మనకు సులువుగా అర్థమైపోతున్నాయి. లేకపోతే కొంచెం టఫ్ బుక్ అంటారు ఎవరిని, యోగ వాసిష్టాన్ని, అష్టావక్ర గీతని. నాగేశ్వరరావు గారు వచ్చారేమో, ఆయన అడిగితే తెలుస్తుంది. అష్టావక్ర గీత చాలా కష్టం అని అంటారు. ఏమండి, అంతేనా నాగేశ్వరరావు గారు? అంతేనా? అష్టావక్ర గీత అంటారు కదా, అష్టావక్ర గీత అర్థం చేసుకోవడం కష్టమని. చాలా చాలా కష్టమేనమ్మా. అన్నట్టుగా అది అవగాహన కలిగితే చాలా సులభం. ఆ అవగాహన కలగకుండా మనం ఒక సంశయంలో ఉండిపోతే మాత్రం కష్టమైపోతుందమ్మా ఎవరికైనా. నేను ఒక్కటి చెప్పిన, అష్టావక్ర గీతగా చదివినప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అలాగే యోగ వాసిష్టంగా మొట్టమొదటి త్రిపుర రహస్యం బ్యాక్గ్రౌండ్ వల్ల అన్ని కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. అందుకే ఫస్ట్ అందరూ కూడా త్రిపుర రహస్యం కనీసం వినని వాళ్ళు ఆ రికార్డింగ్ వింటే మంచిది. ఎందుకంటే అది ఎన్నిసార్లు చదివినా చదవలసిన గ్రంథమే, అంత మహద్ గ్రంథం అది. ఆ గ్రంథం చదివాక నేను అనుకుంటున్నాను బ్రహ్మసూత్రాలు కూడా సులువుగా అర్థమైపోతాయి. ఎందుకంటే బ్రహ్మ ఒక్కటే సత్యము, జగత్తు మిథ్య, నేను కూడా కేవలంగా భావన, అజ్ఞానంతోనే కనిపిస్తున్నాను, నేను అన్న భ్రాంతి. ఇవన్నీ ఎక్కడ చదివినా ఇదే విషయం వస్తుంది. అది మనం బాగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇంటెలెక్చువల్ గా తెలుసుకోవడాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే మన జీవితంలో మనం ఆనంద స్వరూపులుగా ఉంటాం. ఎందుకంటే ఆయన అష్టావక్ర గీత చెప్పినప్పుడు ఆయనకు అర్థం అయి ఉంటుంది ఎంత కష్టం అది ఆ త్రిపుర రహస్యం బ్యాక్గ్రౌండ్ వల్ల చాలా సులువుగా అర్థమైపోతుంది. మరొక మాట చెప్పాలనిపిస్తుందమ్మా, చెప్పచ్చా? చెప్పండి. చెప్పండి. అంటే వీటన్నిటికంట ముఖ్యమైనది ఏంటంటే ఆత్మజ్ఞాన అభిలాష మీద విశేషమైనటువంటి జిజ్ఞాస, శ్రద్ధ, గురువాక్యం పట్ల అచంచలమైన విశ్వాసం, ఈ ప్రాపంచక విషయాల మీద నిరంతర ఎరుక, వైరాగ్యము, ఇవన్నీ కూడా కలిస్తే గాని సత్య అభిలాష మనకి కలిగేందుకు అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ కలిస్తే కోసం సత్యం యొక్క అనుభూతి ఇది తెలుసుకోవాలి. అదేనమ్మా, అంటే ఈ స్థాయిలో మనం డిస్కషన్ చేస్తున్నాము అంటే దీని వెనకాతల ఉండవలసినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి లక్షణాలు కానీ లేకపోతే వాటిలో ఉన్నతులు కానీ మనం ఉద్ధరించుకోవడానికి సిద్ధంగా లేకపోతే
ఇలాంటివి వినడమే అయిపోద్ది తప్ప వీటిని అనుభూతి చెందేటువంటి ప్రాప్తం మనకు కలిగేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అందుకే అవి తొందరగా మనలో ఇమడాలి అంటే కొన్ని గ్రౌండ్ లెవెల్స్ లో ఉండేటువంటి ఆ సంస్కారాల్ని మనం బాగా అనుభూతి చెంది మనం ప్రపంచంలో ఉంటూ ప్రాపంచికమైనటువంటి విషయ వికారాల నుంచి బయటపడాలి అనేటువంటి రుజుమార్గం మనకు ఎక్కడైతే బాగా దొరుకుతుందో అప్పుడు మాత్రమే ఇలాంటి సత్యం మన హృదయానికి బాగా హత్తుకుంటుంది. అది ఆచరణ యోగ్యంగా మారేందుకు అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? అక్కడ చెప్తున్నది అదే కదా, అన్ని గ్రంథాల్లో చెప్పేది అదే కదా. విషయ వాసనల పట్ల ఆ దోషాన్ని జ్ఞాపకం చేసుకుని పూర్తిగా విషయ వాసన రహితం అయిపోయినప్పుడే, అప్పుడు మాత్రమే శుద్ధాంతఃకరణ అన్నది ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం అన్నది ప్రకాశిస్తుంది. శుద్ధమైనటువంటి మనస్సు లేకపోతే ఆత్మజ్ఞాన ప్రకాశం ఉండదు అక్కడ. అదే చెప్పారు త్రిపుర రహస్యంలో, యోగ వాసిష్టంలో, అష్టావక్ర గీతలో. ఏంటి అవసరము అంటే శుద్ధమైన మనస్సు అవసరం. మనస్సు శుద్ధం చేసుకోవడానికి నిష్కామ కర్మలు అనేవి ఆచరిస్తూనే ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మనం ఏం చెయ్యాలి అంటే, మనం చేయవలసినవి ఏమిటి అన్నది ఇక్కడ ఆలోచన రహితంగా ఉండడానికి ప్రయత్నించాలి. అంటే ప్రాపంచిక విషయాలన్నిటికీ అవసరమైన ఆలోచనని మనం ధ్యానం చేస్తున్నాం, ఆలోచన లేకుండా ఎంతసేపు ఉంటున్నాం అని చూసుకోవాలి. ఆ విధంగా చిదాత్మ అంటే ఏదో డ్రై సబ్జెక్ట్ అనుకోకండి. అంతటికీ మూలమైన ప్రేమ, కారుణ్యము చిదాత్మ స్వరూపంగా ఉన్నాయి. అసలు మన స్వస్వరూపంలో ఉన్నదంతా ప్రేమ, కారుణ్యము, శాంతి, ఆనందమే. అవి ఎక్కడా బయట లేవు, మనలోనే ఉన్నాయి. అందుకని అది డ్రైగా ఏదో చిదాత్మ అంటున్నాం కదా అని అలా తీసుకోకండి. ఎవరిలో ఏ ప్రేమ ఉన్నా అది చిదాత్మలోంచి వచ్చినదే. కారుణ్యం కూడా చిదాత్మ స్వరూపమే. అందువల్ల అంత ఆనంద స్థాయి అన్నది చిదాత్మ స్థితి, సచ్చిత్ ఆనందం అంటారు. అందుకని చిదాత్మ అంటుంటే ఏమిటో అన్నట్టుగా ఆలోచించద్దు. అందరిలో ఎంతో కారుణ్యమూర్తి లోపల ఉన్నటువంటి కారుణ్యం చిదాత్మ కారణంగానే వస్తున్నది. సూర్యుడికి వెలుగు కూడా చిదాత్మ కారణంగానే వస్తుంది. బ్రహ్మ సృష్టిని చేయగలుగుతున్నాడు అంటే చిదాత్మ కారణంగానే. అలాగే సమస్త దేవతలు వాళ్ళ శక్తులతో ఉన్నారంటే అది చిదాత్మ శక్తి, వేరే శక్తి ఏదీ లేదు. మనలో ఉన్న శక్తి కూడా అదే. మనం ఎప్పుడైతే నేను చిదాత్మనని తెలుసుకున్నానో అనుభూతి పూర్వకంగా, బ్రహ్మకి, మహేశ్వరుడికి, విష్ణువుకి సమాన స్థాయి వచ్చేస్తుంది. ఎందుకంటే కేవలంగా బుర్రతో తెలుసుకోవడం, బుద్ధితో తెలుసుకోవడం చాలదు. అది అనుభూతి పూర్వకంగా వచ్చినప్పుడే అసలైనటువంటి జ్ఞానంలో మనం కలిగినట్టు లెక్క. ఇక్కడితో మనం ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరే, టైం అయిపోయింది కదండి తులసిరామ్ గారు. ఇంకొక 1 minute ఉంది మేడం. ఓకే, 1 minute పాటు ఎవరైనా డౌట్ అడిగితే ఏదైనా చెప్పదలుచుకున్నా. అంటే ఈ జ్ఞానం విన్నాక మీకు ఆనందంగా ఉందా, ఇబ్బందిగా ఉంటుందా? ఎవరికైనా ఏమిటండి ఇంత డ్రైగా ఉంది జ్ఞానం, కథ లేదు, ఒక రసం లేదు అనిపిస్తుందా? అన్ని రసాలకి మూలమైంది చిదాత్మే. మనస్సు నాకైతే ఐఎమ్ లుకింగ్ ద వరల్డ్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ నౌ. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే కావాల్సింది. అంటే ప్రపంచాన్ని చూసే తీరులో మార్పు ఉండాలి. ఇది నిత్యం కాదు అనే మార్పు రావాలి మనకి. దట్ ఈస్ గుడ్, చాలా మంచిది. థ్యాంక్ యూ మ్యామ్. అంటే అంతవరకు నిత్యము సత్యము అన్న జగత్తు సత్యం కాదని చూడగలగాలి. అది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ కూడా అదే దృష్టి రావాలి. అలాగే మన బంధాల పట్ల కూడా ఈ గట్టితనం పోవాలి. నా అన్నదంతా నా అన్నది లేనే లేదు, ఇది నేను మనసులో కల్పించుకున్నదే, ఇది మిథ్యాబంధము అని దాన్ని మనం నెమ్మదిగా తీసేయాలి. అయ్యయ్యో తీసేస్తే నా పనులు ఎలాగ అనుకోకండి, అన్ని జరుగుతాయి. బంధం, మోహం లేనప్పుడు పనులు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రేమ ఒక్కటే ఉంటుంది, మోహం లేదు. మోహమే కష్టపెడుతుంది, ప్రేమ కష్టపెట్టదు. ప్రేమ స్వేచ్ఛనిస్తుంది, మోహం స్వేచ్ఛనివ్వదు.
ఇక్కడితో ముగించేద్దామండి. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం మేడం.